ఈ వీడియో మీరంతా చూసే ఉంటారు, బాగా వైరల్ అయింది. Don't force me to act. Put your hands out first when you're standing in front of me. I generally don't lose my cool, but you have to behave yourself. గోవా హెల్త్ మినిస్టర్ ఒక డాక్టర్ని ఒక పబ్లిక్ హాలిడే రోజు చాలా హ్యూమిలియేటింగ్గా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడారు. And guide the patient. Urban health center and so on. तू किधर रावला ना ఆ రోజు వాళ్ళ రిలేటివ్కో లేకపోతే వాళ్ళకి తెలిసిన జర్నలిస్ట్ రిలేటివ్కో ఎవరికో B12 ఇంజెక్షన్ ఇవ్వలేదని ఇదంతా జరిగింది. అసలు మామూలు పేషెంట్ ఎవరికైనా అవుతే వీళ్ళు హాస్పిటల్ దాకా వచ్చి చూసే సీన్ ఉందంటారా? హెల్త్ మినిస్టర్, అది కూడా పబ్లిక్ హాలిడే రోజు. అండ్ ఎస్, ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే పేషెంట్స్ ఎక్కువ, డాక్టర్స్ తక్కువ. డాక్టర్ టు పేషెంట్ రేషియో చాలా ఎక్కువ. అంటే 100 మంది పేషెంట్లకి ఒకే డాక్టర్ ఉంటారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలి? గవర్నమెంట్ పోస్టులు పెంచాలి, డాక్టర్స్ని పెంచాలి, సింపుల్. లేదా ప్రైవేట్గా కాంట్రాక్ట్ స్టార్ట్ చేయాలి, డాక్టర్స్ని హైర్ చేసుకోవాలి. అది చెయ్యరు, ఎందుకంటే ఫండ్స్ అన్ని స్వాహా. అది చేయకుండా ఇలాంటి సోషల్ మీడియా PR కోసం ఇలాంటివి చేస్తారు. అది ఇప్పుడు బ్యాక్ ఫైర్ అయింది. బట్ ఇది చూసినప్పుడు ఒక పొలిటీషియన్, ఒక మినిస్టర్ ఎంత పవర్ఫుల్లో అని నాకు అనిపించింది. ఆ తర్వాత అంతకంటే పవర్ఫుల్ ఇంకా ఉన్నారని అనిపించింది. ఎవరు అనుకుంటున్నారా? నువ్వే. అంటే ఎస్, మీరే. సోషల్ మీడియా దాన్ని వైరల్ చేశారు. ఇప్పుడు ఆయన ఏమేం మాట్లాడినాడో అవన్నీ ఆయనకే బ్యాక్ ఫైర్ అయ్యి సీఎం పెద్ద లెటర్ పెట్టారు. వెరీ సారీ, వీఆర్ నాట్ సస్పెండింగ్ ద డాక్టర్ ఈజ్ ఎ నోబుల్ ప్రొఫెషన్ అని పెట్టారు. ఇలా సాఫ్ట్గా ఇలా పెట్టారంటే లోపల మినిస్టర్ డాక్టర్ని ఎలా అయితే అన్నారో సీఎం గారు కూడా మినిస్టర్ని ఒక రౌండ్ వేసిపోయింటారని నాకు అనిపిస్తుంది. మరి అయినా కూడా ఒక డాక్టర్ అని ఏదో ప్రొఫెషనల్గా ఒకే కమ్యూనిటీ అని చెప్పట్లేదు. ఎవరు చేసే పనికి వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే ఏం తప్పు ఉందండి? అండ్ సస్పెన్షన్, కిక్ హిమ్ అవుట్ ఇలాంటివన్నీ చెప్పిన ఆయనే పబ్లిక్గా అపాలజైజ్ చేయాల్సి వచ్చింది. So I'm apologizing to Dr. Rudresh Kuttikar that I should not have behaved in that particular manner. అది మీ పవర్, సోషల్ మీడియా పవర్.